తోటకూర పులుసు తీసుకున్నాం. ఒక కట్ట తోటకూర తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చిన్న కుక్కర్లో వేసుకున్నాను. 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. 3 టమోటాలు, కొంచెం పచ్చిశనగపప్పు. ఇప్పుడు ఈ తోటకూరలోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. టమోటాలు, పచ్చిమిర్చి, కొంచెం నిమ్మకాయ సైజు అంత చింతపండు, తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, 2 విజిల్స్ వచ్చినాక ఇలా ఉడికింది. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి, తగినంత కారం వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. పక్కన ఒక చిన్న పాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు దినుసులు వేసుకొని ఇప్పుడు కొంచెం పోపు వేగినాక చిన్నుల్లిపాయలు కొంచెం ఇలా చితక కొట్టుకొని తాలింపులో వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, కొద్దిగా ఇంగువ పొడి వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇట్లా కొంచెం నీరు ఇంకిపోయేదాకా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఫైనల్గా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఒక హాఫ్ గ్లాస్ పోయాల్సింది, నేను కొంచెం వాటర్ ఎక్కువ అయ్యింది, అందుకనే టైం పట్టింది. లాస్ట్లో కొత్తిమీర, వేడి తోటకూర పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.